హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి పెసరపప్పు దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఎప్పటిలాగా మినపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా టేస్టీగా ఉంటాయి. ముందుగా దోశ పిండి ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్లు వంపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. పిండిని మూత పెట్టుకొని రాత్రంతా పులవనివ్వాలి. తెల్లవారి లేసి చూసేసరికి పిండి పులిసిన పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల దోశలు మెత్తగా స్మూత్ గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చీలను తీసుకొని సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత ముందుగా నేను కలిపెట్టుకున్న దోశ పిండితో నేను చూపిస్తున్న విధంగా గుండ్రంగా దోశలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది దోశ. ఇప్పుడు మూత పెట్టుకుని దోశను మంచిగా కాలనివ్వాలి. ఇప్పుడు దోశ కాలినట్టే సలాతం తోటి మెల్లిగా దోశను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా దోశ ఎలా తయారు చేయాలో. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక కావాల్సినన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. వేగిన పల్లీలను 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక జార్లోకి వేయించిన పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, 4-5 పచ్చిమిర్చీలు తుంచుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయినట్లయితే చట్నీ కోసం రెడీ అయినట్టే. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, చట్నీ రెడీ అయింది. ఇంతేనండి, పెసరపప్పు దోశ పల్లీల చట్నీ రెడీ. మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.